తీరుతుంది. అమ్మ మాట పొల్లు పోదు 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 పోదు. ఎందుకు మా ఇంటి ముందు నిలబడ్డావు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గతంలో నీ ఇంటి ముందు నిలబడ్డప్పుడు కూడా నువ్వు ఇలాగే అన్నావు. అప్పుడు నువ్వు చెప్పినట్టే జరిగిందని గుర్తు చేయడానికి వచ్చావా? నేను అది గుర్తు చేయడానికి రాలేదు. అమ్మవారు మీకు ఇంకో విషయం చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చారు. అందుకే వచ్చి మీ ఇంటి ముందు నిలబడ్డాను. అమ్మా తల్లి, నువ్వింతకు ముందు చెప్పిన దానికంటే నా మనవరాలికి అంతకంటే ఎక్కువ నష్టమే జరిగింది. నువ్వేం చెప్పొద్దు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నిత్యం ఆ అమ్మవారి ధ్యానంలో ఉంటాను. ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నన్ను మీరు పంపేసినా, చెప్పాలనుకున్నది చెప్పనివ్వకపోయినా ఏదీ మారదు. విధిరాత ప్రకారం జరగాల్సింది జరిగి తీరుతుంది. ఆ రోజు నా మనవరాలి గురించి చెప్పమని నిన్ను నేనే అడిగాను. నువ్వు చెప్పిందే జరిగింది. నా పవిత్ర తన జీవితాన్ని కోల్పోయింది. పెద్దవాళ్ల నోరు ఆశీర్వాదం పెట్టాలే గాని చిన్నవాళ్ల జీవితం పోయిందని మాట అనకూడదు. ఒకే ఒక్క మాట చెప్పాల్సింది చెప్పి నేను వెళ్ళిపోతాను. అరే, చెప్తుంటే నీకు అర్థం కాదా? నువ్వేం చెప్పక్కర్లేదంటున్నాను, వెళ్ళు. కాస్త శాంతించమ్మా. నువ్వు చెప్పమ్మా, నేను చెప్పాలా వద్దా? ఆ అమ్మవారు నీకే చెప్పమని ఆజ్ఞ ఇచ్చారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు నా గురించి ఏవేవో చెప్తున్నారు. నిన్ను మాత్రం నేను ఎందుకు ఆపాలి? చెప్పమ్మా. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు. అమ్మా, నీ మాట నా నోట పలికించు తల్లి.